జీవితమంతా ఎన్నో విలువలతో సంస్కారవంతంగా అన్నిటికి మించి తన ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడం కోసం బ్రతికిన ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత తన బాడీకి కూడా అదే ఆత్మగౌరవం ఉండాలని భావించి ఏ విధంగా అంత్యక్రియలు ఉండాలి ఏంటి అని ఒక ప్రాసెస్ను వాళ్ళ కుటుంబ సభ్యులకు ముందే చెప్పి ఉన్నారు. దాన్నే వాళ్ళు తూచా తప్పక పాటించారు. అయితే ఇక్కడ చనిపోయిన తర్వాత కూడా ముద్రగడ పద్మనాభం గారి అంత్యక్రియల చుట్టూ కొన్ని పార్టీలు, కొన్ని మీడియా దారుణమైన రాజకీయం చేసి మనం నిన్ననే చెప్పినాం, ముద్రగడ పద్మనాభం గారిని అవన్నీ అవమానించడమేనని. ఈ క్రమంలో ముద్రగడ పద్మనాభం గారి కుటుంబ సభ్యులు చాలా సంస్కారంగా కొన్ని మీడియాలను, కొందరు వ్యక్తులను ఉద్దేశించి ఒక ప్రకటన జారీ చేశారు. అండ్ కష్టకాలంలో వాళ్ళ కుటుంబానికి అండగా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు కూడా చెప్పుకుంటూ నిజంగానే చాలా సంస్కారవంతమైన లేఖ. గౌరవనీయులు మా దైవం శ్రీ ముద్రగడ పద్మనాభం గారు మమ్మల్ని వీడి వెళ్ళిపోయిన సందర్భంలో తీవ్ర దుఃఖంలో ఉన్న మా కుటుంబాన్ని ఓదార్చిన నాయకులకు, ముద్రగడ అభిమానులకు, వివిధ హోదాల్లో ఉన్న పెద్దలందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు. ఆయన లేని లోటు జన్మ జన్మలకు మాకు తీరనిది. ఈ కష్టకాలంలో స్వయంగా వచ్చి ఓదార్చిన వారు, నివాళులు అర్పించిన వారు, రాలేకపోయినా ఆయన పట్ల ప్రేమాభిమానాలు చూపించిన వారందరికీ ధన్యవాదాలు. ముద్రగడ పద్మనాభం గారు వ్యక్తిత్వానికి ఆత్మాభిమానం నిలువటద్దాం. రాజకీయాలు, పదవుల కన్నా ఆయన తన వ్యక్తిత్వానికి పెద్దపీట వేసుకుంటూ వచ్చారు. ప్రాణాలు పోయినా పర్వాలేదు కానీ మాట తప్పకూడదని, పరువు ప్రతిష్టలు కోల్పోకూడదన్న పద్ధతిలోనే ఆయన జీవితం మొత్తం కొనసాగించారు. తన మరణానంతరం ఏం చేయాలనే కార్యక్రమంపై మా కుటుంబ పెద్దలకు, కుటుంబ సభ్యులకు తన నిర్ణయాన్ని చాలా స్పష్టంగా చెప్పారు. ఆ మేరకి అంత్యక్రియల ప్రక్రియ నడిచింది. ప్రభుత్వం నుంచి ఎలాంటి లాంఛనాలు కానీ, సాయం కానీ వద్దని మా కుటుంబం నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే మేము ప్రభుత్వ అధికారిక లాంఛనాలను తిరస్కరించాం. మాజీ ముఖ్యమంత్రి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విషాద సమయంలో మాకు అండగా ఉండి ముద్రగడ గారి మీద ఉన్న అపార గౌరవాన్ని చాటారు. మా కుటుంబం మీద ఆయన వాత్సల్యం చూపించారు. వారికి ప్రత్యేకంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఉన్నాం. మా కుటుంబం ఈ విషాదంలో ఉండగా మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రకరకాల వ్యాఖ్యానాలు వస్తున్నాయి. ముద్రగడ పద్మనాభం గారి వ్యక్తిత్వం, పట్టుదల, ఆయన అభిప్రాయాలు ఎంత బలంగా ఉంటాయో మేము ప్రత్యేకంగా లోకానికి చెప్పనక్కర్లేదు. తన అంతిమ సంస్కారాలు ఏ విధంగా జరగాలో ఆయనే మాకు నిర్దేశించారు. ఆయన మాకు చెప్పిన మాటలు శిరోధార్యం. ఆ ప్రకారమే మేము చేసాం. వీటిలో ఎలాంటి రాజకీయాలు, ఎవరి ప్రలోభాలు లేవు. ఒక ఉద్యమ నేతగా అణచివేతలు, అవమానాలు ఎదుర్కొన్న ఆయనకు అధికార లాంఛనాలు కోరుకునే మనస్తత్వం లేదు. బార్లపూడి క్రాంతి గారి కుటుంబానికి మాకు గత కొన్నేళ్లుగా రాకపోకలు లేవని, ఎలాంటి సంబంధాలు లేవని, ఎందుకు ఇలాంటి పరిస్థితి తలెత్తిందో ముద్రగడ గారే స్వయంగా మీడియా ముఖంగా చాలా స్పష్టంగా చెప్పారు. ఆమె రాకూడదన్న నిర్ణయం మొదలుకొని ఇంటి ఆవరణలోనే ఖననం చేయాలన్న నిర్ణయం వరకు మేము తీసుకున్న ప్రతి నిర్ణయము ముద్రగడ గారి అంతిమ నిర్ణయమే. దయచేసి మమ్ములను మానసిక క్షోభకు గురి చేసే విధంగా వార్తలు, అభిప్రాయాలు ప్రచురించవద్దని, ప్రసారం చేయవద్దని మీడియా పెద్దలకు చేతులు జోడించి వేరుకుంటున్నాం. అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు అని చెప్పి ముద్రగడ పద్మనాభం గారి కుటుంబం ఒక లేఖ విడుదల చేశారు. ప్రతి ప్రశ్నకు సమాధానం ఉంది. ఆయన నిర్ణయం, వాళ్ళ కుటుంబ నిర్ణయం అధికారిక లాంఛనాలు వద్దు అని. అటువంటిప్పుడు ప్రభుత్వం గౌరవించాలి కదా. వద్దు అన్నప్పుడు ఖననం చేసేటప్పుడు మళ్ళీ గార్డ్ ఆఫ్ ఆనర్ ఎందుకు ఇచ్చారు? ఇచ్చే ప్రయత్నం ఎందుకు చేశారు? వాళ్ళ కుటుంబం వద్దన్న తర్వాత మీరు ఎందుకు ఇస్తారు అని అక్కడ కొందరు దాన్ని అబ్జెక్ట్ చేస్తే మళ్ళీ మా విధులకు ఆటంకం అని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టడం ఏంటి? వాళ్ళ కుమార్తె విషయం.
ఆయన బ్రతికున్నప్పుడే క్లియర్‌గా చాలా సందర్భాల్లో చెప్పారు. ఇప్పుడు మళ్ళీ అసలు ఆ చర్చనే అనవసరం. బ్రతికున్నప్పుడు ఆత్మగౌరవంతోనే ఉన్నారు. చనిపోయిన తర్వాత నాకదే కావాలి అని కోరుకున్నారు. అది ఆయన మన మరణ వాంగ్మూలంగానే చూడాలి ఎవరైనా. ఆయన రెస్పెక్ట్ జేయాలి. దాంట్లో తొక్కలో రాజకీయాలేంది?